నువ్వు సంతోషంగా ఉన్నావా, ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు పైకి వస్తున్నావా, నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. నువ్వు విజయం సాధిస్తున్నావా, విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, అని ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో. ఎవడైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోపంగా మాట్లాడతావు. మాటకు మాట అవుతుంది, ఒకవేళ దెబ్బకు దెబ్బ అవుతుంది, అది ఎంతకైనా దారి తీస్తుంది. కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అరిచి కేకలేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మొదటి కాసేపు కామ్గా ఉండండి. 2, మీ నోట్లో నుంచి మాటలు కోపంతో బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం డిలే చేయండి, కొంచెం డిలే చేయండి. కష్టాలు వస్తాయి. ఈ పాపిష్టి సమాజంలో నీతిగా యథార్థంగా జీవించాలని చెప్పి ఆశించేటటువంటి ఆత్మీయులకు